ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినలాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం గనుక మనం చూస్తే క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించడి అని పౌలు గారు రాస్తా ఉన్నారు. వాక్యానికి మన జీవితానికి మధ్య డిఫరెన్స్ అనేది ఉండకూడదు. మనం ఏదైతే వాక్యం చదువుతున్నామో లేదా వింటున్నామో దానికి క్వైట్ ఆపోజిట్గా మన బ్రతుకు ఉండకూడదు. మన బోధ మన బ్రతుకు రెండు ఒకేలా ఉండాలి. రెండు పక్క పక్కన పెడితే రెండు ఈక్వల్గా యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి. కొన్నిసార్లు చాలామంది క్రైస్తవులు కడుపులో దేవుని భయం లేకుండా ఉండే వాళ్ళు ఉంటారు. చాలామంది మనం ఏం మాట్లాడతామో మనకే తెలీదు. మనుషుల ముందు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా. మనుషులకు కాదు మనం భయపడాల్సింది, దేవునికి భయపడాలి. సువార్తకి వ్యతిరేకంగా మనం ప్రవర్తించకూడదు. మన 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 ప్రవర్తన అంతా కూడా దేవుని వాక్యానికి తగినట్టుగానే. వీఆర్ నాట్ పర్ఫెక్ట్, బట్ వీ హ్యావ్ టు ట్రై టు బి పర్ఫెక్ట్. మనం పర్ఫెక్ట్ కాదు, కానీ వాక్యానికి తగినట్టుగా బ్రతకడానికి ప్రయత్నించే వాళ్ళల్లో మాత్రం మనం ఖచ్చితంగా ఉండాలి. బైబిల్ ఏం చెప్తుందో దానికి తగ్గట్టుగా మన బ్రతుకుని మనం మలుచుకోవడానికి ఇష్టపడాలి. వాక్యానికి వేరుగా, వాక్యానికి దూరంగా, వాక్యానికి భిన్నంగా మన బ్రతుకులు ఉండడానికి వీలు లేదు. వాక్యం చెప్తుంది గలతీలకు రాసిన పత్రికలో, మన యందు తనను బయలుపరచడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. త్రూ యూ హీ వాంట్స్ టు ఎగ్జిబిట్ హిమ్సెల్ఫ్. మన ద్వారా తనను తాను కనపరుచుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకనే ఆయన స్వరూపమైనను సొగసైనను లేకుండా నలగొట్టబడింది. మనలో తన రూపాన్ని చూపించడానికి, మన ద్వారా తనని చూపించడానికి. మనం చూస్తే కనుక మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాన్ సువార్తతో పాటు 5వ సువార్త ఉంది. అది బైబిల్లో ఉండదు. అది నువ్వే, నేనే. మన జీవితాలని చాలామంది చదువుతారు. వాక్యాన్ని చదవరు కానీ అన్యులు మన బ్రతుకుల్ని చదువుతారు. మన బ్రతుకు ద్వారా క్రీస్తు ఎవరో తెలుసుకోవడానికి ఇష్టపడతారు. ఓహో, క్రైస్తవులంటే ఇలా ఉంటారా, క్రైస్తవులంటే ఇలా బ్రతుకుతారా అని నీ ద్వారా నీ దేవుణ్ణి చూడడానికి సమాజం ఇష్టపడుద్ది. సువార్తకి భిన్నంగా మనం ప్రవర్తించకూడదు. మందిరంలోకి వచ్చి పరిశుద్ధుడు గొప్పవాడు అని పలుకుతూ ఇంటికి వెళ్ళి నీకు నచ్చినట్టుగా నువ్వు మాట్లాడకూడదు. మన బ్రతుకు ఓసరు వెళ్ళిలాగా ఉండకూడదు, వేషధారణ ఉండకూడదు. ఆయన చెప్పాడు, వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారిని క్షమించను. మందిరంలో ఒకలాగా, మందిరం బయట ఒకలాగా, మనుషులు ముందు ఒకలాగా, మనుషుల వెనకాల ఒకలాగా. అది అచ్చంగా సైతాన్ స్వభావం. దట్ ఈస్ నాట్ గుడ్ అట్ ఆల్. ఎవరిలోనన్నా నీకు ఏదైనా ఇబ్బందిగా ఉందా, ఏదైనా నచ్చలేదా, గో ఫార్వర్డ్, స్ట్రైట్గా వెళ్ళిపోయి ఇలా ఉంటే నచ్చట్లేదు కొంచెం మార్చుకోండి అని చెప్పు. అలా చెప్పడానికి ధైర్యం లేదా, కమ్ముని కూర్చో, వెనకాల మాట్లాడొద్దు. డోంట్ టాక్ బిహైండ్. బ్యాక్ బైటింగ్ అనేది క్రైస్తవుడి యొక్క లక్షణమే కాదు. సువార్తకి తగినట్టుగా బ్రతకడానికి మనం ఇష్టపడితే ఆటోమేటిక్గా వాక్యం చెప్తుంది. పౌలు గారు అన్నారు, నీ భర్త రక్షణ పొందలేదా, నీ భర్తకి క్రీస్తుని గురించిన జ్ఞానం లేదా, భయముతో కూడిన నీ పవిత్ర ప్రవర్తన బట్టి నీ భర్తను నువ్వు రాబట్టబడవచ్చును అని రాస్తూ వచ్చాడు. త్రూ యువర్ క్యారెక్టర్, నీ ప్రవర్తన ద్వారా, ద వే యూ బిహేవ్, యూ కెన్ విన్ సోల్స్ ఫర్ క్రైస్ట్. నువ్వు ప్రవర్తించే తీరును బట్టి నువ్వు క్రీస్తు దగ్గరికి నడిపించవచ్చని వాక్యం చెప్తుంది. సో మనం ఎక్కడైతే పని చేస్తున్నామో అక్కడ క్రైస్తవుడు అంటే ఏంటి, ఎక్కడ చదువుకుంటున్నావు, వెదర్ ఇట్ మే బి కాలేజ్ ఆర్ స్కూల్, అదే ప్లేస్ అయినప్పుడు కూడా క్రైస్తవుడు ఎలా ఉంటాడనేది నీ ద్వారా సమాజం చూడడానికి ఇష్టపడుద్ది. నాకు తెలిసిన ఒక పాపని మరి తన డ్యూటీలో చాలా ఇబ్బంది పెట్టినప్పుడు తన మీద చాలా కంప్లైంట్స్, ఆ పాప ఏమీ చేయకపోయినా వరుసగా నిందలేసేస్తా ఉన్నప్పుడు సార్ ఎవరైతే పాపకి జాబ్ ఇచ్చారో ఆ సార్ వచ్చి గట్టిగట్టిగా ఆ పాప మీద అరుస్తున్నారు, ఎందుకు అలా చేసావు, ఇలా ఎందుకు చేసావు అని అంటే
ఆ పాప అసలు అలా ఏమీ చేయలేదు, కానీ ఆ పాప మీద కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఆ పాప నా దగ్గరికి వచ్చి చెప్తుంది, అక్క, ఒక క్రైస్తవుడి మీద అనవసరంగా నిందలు వేస్తే ఆ క్రైస్తవుడు ఎలా రెస్పాండ్ అవుతాడనేది నేను పనిచేసే ఆ వర్క్ ప్లేస్లోని వాళ్ళకి తెలియాలి. కాబట్టి నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఆ పాప ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఎవరైతే అనవసరమైన నిందలేసి ఆ సారు కంప్లైంట్ ఇచ్చారో ఆ అమ్మాయి ఎదురుగా కూర్చుని ఉంది. ఆ అమ్మాయిని చాలా ప్రేమగా ఆప్యాయంగా నవ్వుతూ పలకరించా నేను. ఒక క్రైస్తవుని ఎన్నన్నా కూడా వాళ్ళు తిరిగి ఏమీ అనరు. వాళ్ళ మీద మనం ఎంత కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు మనసులో పెట్టుకోరు, వాళ్ళు క్షమిస్తారు అనేది తెలిసేలా చేశాను. ఆమె తట్టుకోలేకపోయింది. ఫోర్స్ఫుల్గా డోర్ విసిరి కొట్టిందని చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ప్రతి స్థలంలో నువ్వు ఎక్కడుంటే అక్కడ క్రీస్తుని గూర్చిన జ్ఞానము, ఆ సువాసన పరిమళం వలె మన ద్వారా వెదజల్లబట్ట దేవుని చిత్తం, దేవుని ఏర్పాటు. సో సువార్తకు తగినట్లుగా బ్రతకడానికి ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యమైన మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.